హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని అమ్మాయి. అండ్ ఈరోజు వచ్చి ఒక స్పెషల్ డిష్ అండి. మన సైడ్ ఎక్కువ ఎవరికి ఈ డిష్ గురించి తెలియకపోయి ఉండొచ్చు. బట్ ఈరోజు ఈ డిష్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఈ డిష్ చాలా ఎమ్మిగా ఉంటుందండి. లెట్ స్టార్ట్. ఇప్పుడు నేను చెప్తాను. ఇవన్నీ వెజిటేబుల్స్ ఏమేమి వెజిటేబుల్స్ తీసుకున్నానో నేను ఫస్ట్ చెప్తాను. నేను అన్నీ ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ కటింగ్ చూపిస్తే చాలా లెంత్ అయిపోతుంది అని చెప్పేసి షార్ట్లో ఫస్ట్ అన్నీ కట్ చేసి పెట్టుకొని అవన్నీ మీకు చూపిస్తున్నాను అనమాట వెజిటేబుల్స్. ఆ వెజిటేబుల్స్ ఏంటి ఏంటి అంటే ఒకటి కీరా అండ్ ఒకటి గోకరకాయ, టమాటో, క్యారెట్, ఆనియన్ అండ్ బీరకాయ, దెన్ మిర్చి, కరివేపాకు, కొరియాండర్ లీఫ్ ఇవ్వండి. ఇవన్నీ వెజిటేబుల్స్. అండ్ మీకు ఇంకా వెజిటేబుల్స్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. బట్ నా దగ్గర ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి. వీటితో చేస్తే బాగుంటుందని చెప్పి నేను చేశాను. అండ్ స్క్రోలింగ్లో కూడా నేను మీకు అర్థం కాకపోతే దాంట్లో చూసి కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ నేను చాలా నేమ్స్ కూడా మెన్షన్ చేశాను. ఇవన్నీ నేను ఇంట్లో కొన్ని మసాలాలు చేసుకున్న మసాలాలు అండ్ కొన్నేమో లైవ్లో మసాలాలు పెట్టాను. అది ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, ఆకు, బగారాకు, ధనియా పౌడర్, టర్మరిక్ పౌడర్ ఇవ్వండి. అండ్ రైస్ అండి. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అండ్ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటే దాంతో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి. అండ్ కొంచెం పెద్దవాళ్ళు ఉంటే మీరు 5 వాటర్ కూడా పోసుకోవచ్చు. అండ్ కొంచెం మంది మెత్తగా తింటారు కదా వాళ్ళ లాంటి వాళ్ళు 5 తీసుకోండి వాటర్. నేనైతే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటాను. దాని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఆయిల్ అండి. ఫస్ట్ ఒక గిన్నెలో ఆయిల్ తీసుకోండి. నేను 2 గ్లాసెస్ అంటే ఆ గంటతో నేను ఆల్మోస్ట్ ఆల్ ఒక 3 to 4 తీసుకున్నాను ఆయిల్. దెన్ దాంట్లో లైట్గా గీ వేసుకోవాలి. గీ ఈజ్ ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. బట్ నేను ఫ్లేవర్ రావాలని చెప్పేసి గీ వేసుకుంటున్నాను. దెన్ నెక్స్ట్ ఇప్పుడు జీలకర్ర, ఆవాలు ఆ రెండండి మిక్స్ చేసి నేను ఒకటే దాంట్లో పోసుకున్న బౌల్లో అవి వేసాను. అండ్ ఇప్పుడు లైట్గా వేగాలి. వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక 2 తీసుకోండి, ఎక్కువ అవసరం లేదు. అది ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అది ఆప్షనల్ అనమాట. అంటే కారం తినే వాళ్ళు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. దాని తర్వాత బగారాకు వేసుకోండి. బగారాకు తెలుసు కదా, ఇంట్లో ఉంటుంది అది. అండ్ మసాలాలు ఇప్పుడు లవంగాలు, దాల్చిన చెక్క అవన్నమాట. అవి వేసుకున్న తర్వాత అవి కొంచెం లైట్గా వేగాలండి. వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకోవడం వేసిన తర్వాత అది కొంచెం ఎట్లా అంటే ఫ్రై అవ్వాలన్నమాట. ఎమ్మటే వేయకండి. నేను ఆ క్లిప్ కొంచెం స్కిప్ చేసిన. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్, ఆలు అండ్ గోరుచిక్కుడుకాయ, ఆనియన్, టమాటో అండ్ బీరకాయ, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేయండి. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలపండి. బాగా కలపండి. లైక్ మొత్తం ఆయిల్ అంతా పట్టేటట్టు మంచిగా కలపండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కలపండి, ఓకే. బట్ ఇవన్నీ వెజిటబుల్స్ మీరు కూడా వేయాలని రూల్ ఏం లేదు. ఈ వెజిటబుల్స్ మాకు ఇవి మా ఇంట్లో వాళ్ళు ఇవి బాగా తింటారన్నమాట. బట్ ఇవి వేస్తే బాగా టేస్ట్ వస్తాయని చెప్పేసి నేను ఈ వెజిటబుల్స్ని సజెస్ట్ చేస్తున్నా. బట్ అవుట్పుట్ వచ్చిన తర్వాత ఏమన్నా ఉంటుందా, దమ్ము ఉంటుంది అన్నమాట. మంచిగా శుభ్రంగా ఫుల్గా కలిపేసేయండి. రౌండ్ కలిపేసేయండి. కలిపేసి ఒక 5 minutes అలా. అండ్ కాజు మర్చిపోయానండి, ఈ కాజు వేసుకోండి. కాజు టేస్ట్ సూపర్ ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలాలు ఇవన్నీ వేయండి. వేసి ఎందుకంటే నేను ఫస్ట్ ఎందుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలే అంటే అది మాడినలాగా వచ్చేస్తుందండి, అందుకే వేయలేదు. అండ్ ఫైనల్గా ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత మసాలాలు వేసినప్పుడు అంటే కొంచెం డీప్ అయిన తర్వాత లాస్ట్కి వేస్తుంది కదా, అవి వేసి మొత్తం పూర్తిగా కలిపేసేయండి. అండ్ ఇందులో లైట్గా సాల్ట్ వేసుకోండి. నేను సాల్ట్ వేయడం ఇంకా చూపించలేదు, ఎందుకంటే అది మధ్యలో ఒక చిన్న క్లిప్ పోయిందని చెప్పాను కదా, అందులో సాల్ట్ ఉందన్నమాట. మళ్ళీ ఇందులో సాల్ట్ వేయలేదు ఏందనుకోకండి. సాల్ట్ వేసినా నేను కనిపించలేదు అంతే. అండ్ మనం ఫస్ట్ రైస్ చూపించాను కదా, గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోయాలని. అప్పుడు కడిగి నీట్గా పక్కకు పెట్టుకున్న రైస్ని మొత్తం వాటర్ తీసేసి డైరెక్ట్గా వెజిటబుల్స్ ఇంతకుముందు ఫ్రై అయిన వెజిటబుల్స్లో ఉత్తి రైస్ ఒక్కటే తీసి
అందులో ఏసాననమాట. ఎందుకు వాటర్‌తో ఏయలేదు అనంటే, అందరూ ఫస్ట్ వాటర్ పోస్తారు. బట్ నేను వాటర్ పోయలే. ఎందుకంటే ఇది కర్ణాటిక్ స్టైల్‌లో ఫస్ట్ రైసే ఏస్తారంట. రైస్ ఎందుకు ఫస్ట్ ఏస్తారంటే మంచిగా ఇది ఇట్లా మొత్తం వెజిటబుల్స్ ఇట్లా మొత్తం కాంగానే అవేంటంటే మంచిగా రైస్ పొడి పొడిగా అయితదంట అండి. అంటే నిజంగా పొడి పొడిగా అయితదండి కాదు, అయింది. ఎందుకంటే నేను మొత్తం ఉండి చేసి తిన్నా కాబట్టి నాకు ఎక్స్‌పీరియన్స్ అయింది. సూపరుందండి. ఇట్లనే ట్రై చేయండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఏకదమ్ ఉంటదండి. సీరియస్‌గా చెప్తున్నా సూపరుంటది. మంచిగా ఆయిల్‌లా మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ గ్లాస్‌కి 2 గ్లాసులని చెప్పినా కదా! ఆ వాటర్ పోసేసుకోండి. నేను గ్లాస్‌కి 2 గ్లాసులు పోసుకున్నా. అండ్ ఇంట్లో పెద్దవాళ్ళు కొంతమంది ముసలి వాళ్ళు అండ్ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా! వాళ్ళలాంటి వాళ్ళేంటంటే కొంచెం మెత్తగా తింటారు కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ ఆర్ 1 గ్లాస్ బాగా మెత్తగా తినేవాళ్ళు 1 గ్లాస్ పోసుకోండి. కొంచెం లైట్‌గా తినేవాళ్ళైతే ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్కువ పోసుకోండి. అంతే. అండ్ నేనైతే గ్లాస్‌కి 2 గ్లాసులే పోసుకుంటాను వాటరు. ఇది అయిపోయిన తర్వాత నేను ప్రెషర్ కుక్కర్ ఉంటది కదా! దాంట్లో పెడతా అనమాట. నార్మల్‌గా గ్యాస్ మీద ఇది పెట్టొచ్చు. బట్ నేనేం చేస్తా అంటే ఇట్లా పెడితే ఈ ఫ్లేవర్స్ ఇందులో ఉన్న ఫ్లేవర్స్ బయటికి పోకుండా దాంట్లోనే మంచిగుంటాయనమాట. అందుకే నేను ఇట్లా పెడతా. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. అండ్ ఇవి ఇట్లా పెట్టిన తర్వాత మనము యాక్చువల్‌గా అందరికీ ఇంట్లో ఎన్ని విజిల్స్ రైస్ కుక్ అవ్వాలంటే 3 విజిల్స్ ఆర్ 4 విజిల్స్ కొంతమందికి 5 విజిల్స్ కూడా వస్తాయి. నేనైతే 4 విజిల్స్ నాకొచ్చినాయి. అంటే 4 విజిల్స్‌కి నాకు మా కుక్కర్ అయితే 4 విజిల్స్‌కి సూపర్ రైస్ అయితదండి. అంటే లైక్ పొడి పొడిగా మంచిగా అయితదనమాట. అట్లా నేను 4 విజిల్స్ వచ్చే వరకు రైస్ పెట్టాను. దాని తర్వాత అది రైస్ అవుట్‌పుట్ ఎట్లుంటదో మీకు చూపిస్తాను. ఇప్పుడు 4 విజిల్స్ రానివ్వండి. లైక్ 4 విజిల్స్ వస్తున్నాయి. ఇప్పుడు దిస్ థర్డ్, ఫోర్త్ అండ్ ఇంకొక్క విజిల్ వస్తే ఖతం. 4 విజిల్లు పట్టు. వచ్చిన తర్వాత తీయడం. తీసినామా, తిన్నామా ఎట్లున్నదో చూసి చెప్పాలి. గదే ముచ్చట. మీరు కూడా ఒక్కసారి ఈ ప్రాసెస్ అంతా చేసి చూడండి. మస్తుంటది. అట్లా చేసిన తర్వాత దీన్ని యూజ్ చేసిన తర్వాత మళ్ళీ నాకు ఎట్లుందో కామెంట్ కూడా పెట్టండి. చూసిర్రా ఎంత మంచిగుందో. చూడ్డానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది. తింటే ఇంకెంత బావుంటది చెప్పండి. నేనొక ప్లేట్ తీసుకున్న వేడి వేడిగా ఎమ్మటే పెట్టేసుకొని మ్యాంగో పికిల్ లైట్‌గా మన పౌడర్స్ ఉంటాయి కదా! లైక్ మిర్చి పౌడర్ అట్లా మనం పుల్లు చేసుకుంటాం కదండీ ఇడ్లీలలో అట్లా వేసుకోవడానికి అట్లా ఆల్ మిక్స్డ్ పొడి ఒకటి చేసుకుంటా అనమాట నేను ఇంట్లో అది. అండ్ నెయ్యి పోసుకొని కలుపుకొని ఒక్క బుక్క పెట్టుకున్న ఏకదమ్ ఉందండి. సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఇది నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట